మహాగణుడును మహోన్నతుడైన దేవుని నామములో ప్రియ సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఇశ్రాయేలీయులలో రాజైన దావీదు గురించి ఒక ప్రముఖ నానుడి ఉంది. అదేంటంటే, దావీదు రాజు మహాబలాఢ్యుడనియు, సింహపు గుండె లాంటి వారు సైతము దావీదును చూస్తే భయపడతారని చెప్పేసి ఇశ్రాయేలీలో నానుడి ఉంది. దావీదు దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సందర్భాలలో దావీదు కంటే బలంగా యుద్ధాలు చేసినప్పటికీ ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు రాజు అంటే భయపడతారు. ఎందుకంటే దావీదు రాజుకి దేవుడు తోడై ఉన్నాడని, దావీదుకి దేవుని సహకారం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుందని ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు రాజుకి భయపడతారు. ఈ బలం దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? కీర్తన గ్రంథంలో దావీదు ఒక మాట రాస్తూ, యెహోవా నా బలమా, వేకువనే నేను నిన్ను వెతకుతానని చెప్పేసి కీర్తన గ్రంథంలో తాను రాశాడు. దేవుని దగ్గర తాను గడిపినప్పుడు ఆ భౌతిక బలము, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ బలము తాను సమృద్ధిగా పొందుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనము గమనించినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ వస్తుంది అన్నమాట. ప్రాముఖ్యంగా గొల్యాతు తోటి దావీదు చేసిన యుద్ధం చరిత్రలో నిలిచిపోయే యుద్ధం అన్నమాట. గొల్యాతు యొక్క శైల్యములు, అతని యొక్క శిరస్సు చరిత్రలో కనుగొనబడింది. ఆ యుద్ధంలో దావీదు గొల్యాతుతో జరిగిన ఆ యుద్ధ క్రమములో వారిద్దరి మధ్య ఏదో పెద్ద భీకర యుద్ధం జరగలేదు, కానీ చిన్నవాడైన దావీదు పెద్దవాడైన గొల్యాతుని చాలా అవలీలంగా చంపేశాడనమాట. ఫిలిస్తీన్లందరిలోకెల్లా ఛాంపియన్ ఎవరంటే గొల్యాతు. ఒకవేళ ఫిలిస్తీన్లలో 5 లక్షల పాపులేషన్ ఉంటే ఈ 5 లక్షల్లో ఛాంపియన్ ఎవరంటే గొల్యాతు. మహాబలాఢ్యుడు, మహాశక్తివంతుడు. 40 రోజుల నుంచి గొల్యాతు ఇశ్రాయేలీలతోటి ఛాలెంజ్ కాస్తూ ఉంటాడు. గనులైనటువంటి, నైపుణ్యం కలిగినటువంటి, యుద్ధం ప్రవీణం కలిగినటువంటి ఎవ్వరు కూడా, సౌలు గాని యోనాతాను గాని, చివరికి దావీదు అన్నదమ్ములు కూడా గొల్యాతుతో యుద్ధం చేసే విషయంలో భయపడిపోతారు. కానీ చిన్నవాడైన దావీదు గొల్యాతుని సునాయాసంగా చంపేసిన సందర్భం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తే కనిపిస్తుంది అన్నమాట. ఆ జరిగే యుద్ధంలో గొల్యాతు గురించి పరిశుద్ధ గ్రంథంలో 1వ సమూయేలు 17:4లో ఏం రాయబడిందంటే, అతని ఎత్తు గురించి, అతను ధరించేటువంటి సామాగ్రిని గురించి రాయబడింది. అతని ఎత్తు ఎంత కనిపిస్తుందంటే మనకి 6 మూరల జానడు అని మనకి బైబిల్లో కనిపిస్తుంది. 6 మూరల జానడు అని మనము తెలుగులో అనుకుంటున్నాము. ఇంగ్లీష్ లో దాన్ని ఒకవేళ చూస్తే మనకి 6 cubits and a span. అది మనకు అర్థమయ్యే అడుగుల్లో కొలిస్తే ఎంత అంటే 9 అడుగుల 75, అనగా 9.75 feet గొల్యాతు ఎత్తు. అంత ఎత్తుండే, అంత పొడగరైనటువంటి గొల్యాతు తోటి యుద్ధం చేయటానికి అందరూ జంకుతా ఉంటుంటారు. అదే టైంలో, ఆ యుద్ధం జరిగే టైంలో దావీదు యొక్క ఎత్తు ఎంత అంటే దాదాపు 5.3, 5 అడుగుల 3 అంగుళాలు. దాదాపు యుద్ధం జరిగే టైంలో దావీదు యొక్క వయసు 13 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అంత చిన్నవాడు, అంత పెద్దవాడైనటువంటి గొల్యాతుతో యుద్ధం అంటే సామాన్యం కాదు. ఒకవేళ దావీదు గొల్యాతుని చూడాలంటే సరే, దావీదు గొల్యాతుని ఇలా తలా పైకి లేపి చూడాలి. ఎందుకంటే 5.3 దావీదు ఎత్తు,
9.75 గొల్యాతు ఎత్తు. ఇలా కంపల్సరీగా చూస్తేనే గాని గొల్యాతు యొక్క ఫేస్ అనేది కనిపించదు. అంత మాత్రమే కాదు, అతను ధరించినటువంటి ఆయుధాల గురించి కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 1 సమూయేలు గ్రంథంలో 17:4 మనం అనుకున్నట్లు చూస్తే అతని గురించి ఏం రాయబడుతుందంటే, అతను ధరించినటువంటి 1 సమూయేలు మనం చూసినట్లు రాగి శిరస్రాణము అని మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ రాగి శిరస్రాణం గురించి మనకి ఏం కనిపిస్తుందంటే, ఆ రాగి శిరస్రాణము 17:4 మనం చూస్తే అతని తల మీద ఏం పెట్టుకున్నాడో, అతను ధరించినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాస్తూ మీరు చూస్తే 17:4-5 వచనాల్లో అతని గురించి ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తే, అతను ధరించిన ఆ కవచము 5,000 తులముల ఎత్తుగలది. అతనికి ఉన్నటువంటి కవచం ఎంత అంటే 5,000 తులముల ఎత్తుగలది. అంటే అది దాదాపు 57 కేజీల 57.5 కేజెస్ బరువు అది ఉండేది. అదే విధంగా తాను ధరించినటువంటి ఈట యొక్క కొన ఎంత అంటే అది 600 తులములంటే మన గ్రాములోకి మారిస్తే, లేకపోతే మన బరువుల్లోకి మారిస్తే 6.8 కేజెస్ అన్నమాట. ఈ టోటల్ మనం కలిపితే మొత్తం ఎంత అంటే 64.3 కేజెస్ తాను ధరించినటువంటి వస్త్రాలు, తాను ధరించినటువంటి ఆ యొక్క ఆయుధాలు మాత్రమే ఉంటాయి. 64.3 కిలోల బరువు ఉండే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని ఆయుధాలు తాను ధరించినప్పుడు అతని దాదాపు ఇంకెంత బరువు ఉంటాడు? దాదాపు అతను అప్రాక్సిమేట్లీగా 150 పైనే కేజీల బరువు అతను ఉండే అవకాశం ఉంటుంది. ఇంత బలజ్ఞుడైనటువంటి గొల్యాతుని దావీదు కేవలం ఒకే ఒక్క రాయితోటి చంపేస్తాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మీరు గమనిస్తే, అక్కడ మనకి 17వ అధ్యాయంలో 50వ వచనం మీరు గమనిస్తే, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఫిలిస్తీనటువంటి ఆ గొల్యాతు కంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఏ విధంగా అతనికి అందుకోబడింది? కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే, కేవలం దేవునితో గడపటం ద్వారానే వచ్చిందనమాట. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన మనము జయించాలంటే మనకు నిశ్చయముగా ఆత్మీయ బలము కావాలి. ఆత్మీయ బలము లేనిచో మనము నిశ్చయముగా ప్రతి పాపంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనము దేవునితో గడిపినప్పుడు, మన సమయాన్ని దేవునితో వెచ్చించినప్పుడు మనము ఆత్మీయంగా శక్తివంతులవుతూ సాతాను యొక్క ఖడ్గాన్ని లేక సాతాను యొక్క అగ్ని బాణాలను జయించే సామర్థ్యం దేవునితో గడపడం ద్వారానే వస్తుంది. మనము పాపంలో పడిపోకుండా ఉండాలన్నా, ఆత్మీయంగా శక్తివంతులు కావాలన్నా మనకు ఆత్మీయ బలము కావాలి. ఆ విధంగా మనము ఆత్మీయ బలం పొందుకోవటానికి, అత్యంత శక్తివంతులుగా పరిశుద్ధంగా మారటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మేము ఆత్మీయంగా శక్తివంతులయ్యి నీ కొరకు పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తూ మిమ్మల్ని గణపరిచే స్థాయిలోకి మేము రావటానికి మాకు సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.